జయ నరసింహ జయ జయ నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖో నృసింహ భీషణం భద్రం ముచ్చోర్నమామ్యహ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి బాలావక్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆగస్టు 22వ తారీఖు 2022లో బయటకి ఉద్భవించింది స్వామివారు. అంతకంటే 2 నెలల ముందు ఇద్దరు మహిళలకు వచ్చి నేను బాలావక్ర నరసింహస్వామి వారి కొలువై ఉన్నా అని చెప్పారు. మరి ఆ మహిళల మాటలు ఎవరూ నమ్మలేదు. నల్లగొండ జిల్లా నేరేడు జిల్లాలో ఒక బాబు చదువుకుంటూ ఉన్నాడు. ఆ బాబుని ఆవహించి ఆ బాబు మదిలో చేరి స్వామివారు ఇలా బయటపడ్డాడు. ఆ బాబు ఒంటి మీద దేవుడికి వచ్చి అయ్యా బాలావక్ర నరసింహస్వామి ఎర్రారంలో కొలువై ఉన్నాను అని చెప్పి సార్లతో చెబితే ఆ బాబుని పిల్లవాడిని సార్లు ఇంటికి పంపించారు. ఇంటికి పంపించేసరికి ఆ బాబు ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా మనం కూర్చున్న ప్రాంతం ఇదంతా పెద్ద గుట్టలో ఇది ఒక పుట్ట. ఇక్కడ దాకా కూడా నాగేంద్ర ఆదిశేషుని పడిగా 12 శిరసులతో ఇక్కడ దాకా మట్టితో నిండి ఉన్నది. మరి ఏంది బాబు ఇదంతా కూడా మట్టి గుట్ట కదా, ఇక్కడ దేవుడు ఏంటంటే నేను చూపిస్తారా అని చెప్పి ఆ నైట్ ఇక్కడే పండుకొని ఉదయం పూట సాటింపు చేపించి ఏకాదశి సోమవారం నాడు ఊరు మొత్తం వచ్చాము. తొక్కులేను తెప్పించి గుట్ట మొత్తాన్ని తోమి ఇదిగో పుట్ట వచ్చేసరికల్లా ఈ పుట్టను కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తోమాము. నీళ్ల బిందెలు తీసుకొని వచ్చి పుట్ట మొత్తాన్ని తడిపి పుట్టంతా తోమి ఇది మొత్తం తోమాడు. తోమిన తర్వాత ఇక్కడ కనపడుతున్న స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు. అంటే ఈ బండలో లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి వారి కొలువై ఉన్నా అని చెప్పారు. ఇక్కడ కనపడుతున్న స్వామివారు ఈ చందనం ముద్ద పెట్టింది బాలావక్ర నరసింహస్వామి. బాలుడి రూపంలో ఈ కరోనా టైంలో బాల సంరక్షణతో బాలుడి రూపంలో వెలిసా అన్నాడు. ఈ దక్షిణ భాగంలో ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చా అన్నాడు. దైవత్వంలోనే ఉగ్ర రూపం దాల్చాను. జనాలందరికీ శాంత స్వరూపము. నన్ను నమ్మిన భక్తులందరికీ కూడా అనేక కోరికలు నెరవేరుస్తా అని చెప్పాడు. ఏమయ్యా కోరికలంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తున్నాడు. సంతానము, ఆయుష్యము, ఆరోగ్యము, పిల్లలు లేని వారికి పిల్లలు, తర్వాత కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కోటీశ్వరులు, కూటికి లేని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరి కోరికల్లో కూడా ఒక వారం వచ్చి 2వ వారం వచ్చి 3వ వారం వచ్చేసరికల్లా కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పారు. నా పేరు రావుల సైదులు అండి. నేను శావకులం కమిటీ వాళ్ళం. ఈ స్వామి నిలిచిన రోజు సోమవారం ఏకాదశి ఉదయం 8 గంటలకు కాపాడాడు. ఆ రోజు స్వామిని తీసేటప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎండ ఉంటా. ఆ స్వామి ఉదయం 8 కాపాడితే సాయంత్రం 4 గంటలప్పుడు నా కాళ్ళు వచ్చింది. ఇక్కడికి మామయ్య నేను దేవుడిని చూస్తాను. ఉదయం పూట నేనున్న దేవుడిని తీసేప్పుడు చూసిపోయినా మా ఇల్లు ఇక్కడే కోడలు ఎక్కించుకొచ్చినాం. వత్త ఆడ కాలువ ఉంది. కాలువలో అమ్మాయి వత్త జారి కొబ్బరికాయ పసుపు తీసుకొని కాలువలో జారిపడి బట్టలు తెచ్చినాయి. గుట్ట ఎక్కలేకపోయింది. అప్పుడు గుట్ట ఇదంతా గుట్ట ఎక్కలా భయం అవుతుంది. మామైంది నీకు ధైర్యం ఉంటే సల్లు లే పసుపు కుంకుమ అన్న. పసుపు కుంకుమ చల్లింది. పసుపు కుంకుమ చల్లిపోయింది. అదే నెల తప్పింది మా కోడలు. అదే నెల తప్పినాక నేను దేవుడి కమిటీకి ఎన్నుకోరు దేవుడిని సేవక చేస్తున్నా. నా పేరు అమలేశ్వరరావు అండి. ఖమ్మం నరసింహస్వామి టెంపుల్ వాచ్మెన్ని, నరసింహస్వామి గుట్ట వాచ్మెన్ని. మాకు ఎర్రవరం అని ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడని తెలిసి ఫస్ట్ టైం రావటం. మాకు కొన్ని కోరికలు నా కోరికలు తీరితే మళ్ళీ కూడా వస్తాం. అది ఉగ్రం వీర మహావిష్ణు జలంతో సర్వతోముఖ నరసింహం విష్ణు భద్రం ఓం నమో లక్ష్మీ నరసింహ. మేము రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మా వారికి ఒంట్లో బాగాలేకపోతే మొక్కాము. హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. సో మొక్కినాక మళ్ళీ రిపోర్ట్స్లో ఏం లేదని వచ్చిందండి మాకు. సో మంచిగా అనిపించింది మాకు, అందుకని దర్శించుకోవడానికి వచ్చాను. నేను కార్తీక పౌర్ణానికి ఇప్పటికీ 4వసారి నేను రావడం. అయితే కోరుకున్నా నేను కోరిక 20 రోజుల్లోపే నెరవేరింది నా కోరిక. నేను మొక్కుకున్నది. మళ్ళీ ఒకసారి దేవుడిని వచ్చి దర్శనం మళ్ళీ చేసుకుంటాను. సార్కు
కొంచెం ఇన్ రాదు. నాకు మా కోరిక నెరవేరాలని ఇది 3వ సారి రావటం మంచిగా అనిపించింది. మళ్ళీ 3వ సారి వచ్చినామండి. మిరియాలగూడెం. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం, భక్తి. యాదగిరి గుట్టకెళ్ళి ఎప్పుడు దర్శనం చేసుకునేదాన్ని. ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళలేకపోయినందుకు తపనగా ఉన్నది. అనుకోకుండా ఇక్కడ వెలిసింది. నేను బెంగళూరులో అమ్మాయి దగ్గర ఉంటాను. కాకపోతే నేను అక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళాలని తపన పడుతున్నా 20 రోజుల నుండి. ఇవాళ మా అమ్మాయి తీసుకుని వచ్చింది చూసి నేను చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషం. ఆయన మహత్తు అనుకోకుండా ఈరోజు ఫోన్ చేయటం అమ్మటే మాట్లాడుకొని బయలుదేరి రావటం జరిగింది. నాకు ఆ స్వామిని నేనే ఒకటి అనుకున్నాను, అది కనుక నెరవేరితే ఆ స్వామికి మళ్ళీ నా కుటుంబాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాను, నా కూతుర్ని మనవరాలని. చాలా అద్భుతంగా దర్శనం అయింది. ఇక్కడ పూజారులు కానీ వాళ్ళు మంచిగా బాగా చేశారు. మంచి ఇవాళ ఏంటో నాకు లెక్క అనిపిస్తుంది అనుకోకుండా రావటం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఒక 4 ఈ మామగారు కూడా వచ్చారు పెద్దవాళ్ళు. వాళ్ళు రాగాలేంది నేను ఎందుకు రాకూడదని వచ్చాము. హ్యాపీగా ఉంది. మంచిగా ఇలానే పూజలతో మంచిగా చేసి ఈ ప్రదేశాన్ని బాగా డెవలప్ చేసి నరసింహస్వామి పేరు యాదగిరిగుట్టను మించి చేయాలనే కోరికతోని